ఒకసారి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లు వేసినారు అన్నది కొన్ని ఉదాహరణలతో కొన్ని మా వాళ్ళు ఫోటోలు ప్రదర్శిస్తారు. ఒకసారి చూడండి. ఒకసారి కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబిలో 2 చేతులు జోబిలో పెట్టుకుని ఉన్నాడు చూసినాం. ఆయన కలెక్టర్, ఆయన పేరు శ్రీధర్, చెరుకూరి శ్రీధర్, ఆయన కలెక్టర్. ఆయన సమక్షంలోనే ఆ ఫోటోలో కనపడుతున్నారు చూసినామా, వాళ్ళు దొంగ ఓట్లు వేస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు, సందీప్ కుమార్ అనే ఒకడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫోటోలతో సహా. సరే, ఇంకో ఫోటో చూద్దామా. జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించిన మనిషి ప్రకాశం పేరు, మరి ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. తర్వాత నెక్స్ట్ జనార్దన్ రెడ్డి ద్వారకచర్ల, ఈయన జమ్మలమడుగు నియోజకవర్గం నల్లపేటపల్లె, ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. ఇంకొకడు పొన్న తోట మల్లికార్జున, చంద్రబాబు నాయుడు మంచి పోజిస్తున్నాడు చూడండి, జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి అయిన, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జమ్మలమడుగు నియోజకవర్గం. నా పులేందల్లో నల్లపేటపల్లిలో వీళ్ళు వచ్చి ఓట్లు వేస్తున్నారు. ఇంకొకరు మారెడ్డి చిన్న పుల్లారెడ్డి, టీడీపీ సర్పంచ్, కర్మలవారిపల్లె గ్రామం, మైలవరం మండలం, జమ్మలమడుగు నియోజకవర్గం. నాగేశ్వర రెడ్డి, ఈయన జమ్మలమడుగు నియోజకవర్గం. ఆయన చంద్రబాబు నాయుడు, ఆయన పోజు, ఆయన కథ. ఇది ఎర్రబల్లి పంచాయతీలో నల్లబెడపల్లె గ్రామం దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్ లో ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గం. జమ్మలమడుగు మండలం గుండెచెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డి. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన రామస్వామి రెడ్డి, సన్నపు రెడ్డి. జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దమడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్. హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్. కమ్మలదిన్నె గ్రామానికి చెందిన మంత్రి కుల్లాయప్ప అని పేరు. ఇది భలే ఆశ్చర్యం. రీపోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్ లో కూడా ఈరోజు పొద్దున కమలాపురానికి కొత్తపల్లి గ్రామంలో రీపోలింగ్ లోను దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్ లో నిలబడిన కమలాపురం నియోజకవర్గం నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గజ్జల నారాయణ యాదవ్. పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు లేరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన. యథేచ్ఛగా దొంగోట్లు. ఇది అన్యాయమని ప్రశ్నించడానికి ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా 5 మంది కలిసి వెళ్లినా కూడా వారిని పోలీసులు తరిమి కొడుతున్నారు. మహిళా ఏజెంట్ల పైన కూడా దాడులు చేశారు.